దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పూణే యంగ్ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కేతన్ హత్య తర్వాత లోహగఢ్ కోటకు పర్యాటకుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. సాధారణంగానే ఈ చారిత్రాత్మక కోటకు సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. అయితే కేతన్ కేసు హాట్ టాపిక్గా మారిన తర్వాత టూరిస్టుల సంఖ్య 25% పెరిగిందని ఫోర్ట్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇప్పుడు సియా పాయింట్కు విపరీతంగా డిమాండ్ కూడా పెరిగిందట. కేతన్ అగర్వాల్ను సియా గోయల్ లోయలోకి నెట్టేసిన ప్రదేశాన్నే ఇప్పుడు సియా పాయింట్ అని పిలుస్తున్నారు. ఇక కోటకు రావడంతో ఆ సియా పాయింట్ ఎక్కడా అని ఆరాధిస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. సియా ఎక్కడి నుంచి కేతన్ను నెట్టివేసిందో తెలుసుకోవడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. మహారాష్ట్రలో పూణేకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోహగఢ్ కోట చారిత్రాత్మకమైన ప్రాంతం. గత చరిత్రను ముందుంచే ఆనవాళ్లు ఇక్కడ చాలానే ఉన్నాయి. అయితే కేతన్ సియా ఎపిసోడ్ తర్వాత ఈ ఫోర్ట్కు ఒక్కసారిగా సందర్శకులు పెరగడం చర్చనీయాంశంగా మారింది. ప్రియులు చేతన్తో కలిసి కాబోయే భర్త కేతన్ను హత్య చేసిన సియా గోయల్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉంది. చేతన్ కూడా అరెస్ట్ అయ్యాడు. 2 రోజుల క్రితమే ఈ ఇద్దరిని పోలీసులు లోహగఢ్ కోటకు తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిని అడ్డుగా భావించారు. కోట్ల రూపాయల కోసం నమ్మకాన్ని వాడుకున్నారు. హత్య చేసిన తర్వాత కూడా పోలీసులకు అనుమానం రాకుండా 3 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు ఓ క్రైమ్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితులు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ముందుగానే పక్కా ప్రణాళిక రూపొందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పెద్దలు నిర్ణయించిన పెళ్లి ఇష్టం లేక కాబోయే భర్త కేతన్ను అడ్డు తొలగించుకోవాలని సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి నిర్ణయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హత్య జరిగిన వెంటనే పెళ్లి చేసుకుంటే అనుమానం వస్తుందని భావించి 3 ఏళ్ల తర్వాత వివాహం చేసుకోవాలని కూడా ముందే నిర్ణయించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేతన్ హత్య జరిగిన రోజు లోహగఢ్ కోటపై కూడా ప్రతి మూమెంట్ను ముందే ప్లాన్ చేసినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కేతన్ కొండ అంచున నిలబడిన సమయంలో సియా షూ లేస్ కట్టుకునే నెపంతోనే నీళ్లు తాగుతున్నట్టు నటిస్తూ నేలపై కూర్చోవాలని ముందే నిర్ణయించుకున్నారట. అదే ప్రియుడు చేతన్కు సియా ఇచ్చే గ్రీన్ సిగ్నల్. సియా కూర్చోగానే వెనక నుంచి వచ్చిన చేతన్ కేతన్ను లోయలోకి తోసినట్లు పోలీసులు చెబుతున్నారు. సియా కూడా ప్రమాదంలో పడకుండా ఉండేందుకే ఈ ప్లాన్ రూపొందించారని అధికారులు వెల్లడించారు. హత్యకు అరగంట ముందు సియా చేతన్కు చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు కేసులో కీలక డిజిటల్ సాక్ష్యంగా మారింది. ఆ సమయంలో కోటలో ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి కేతన్ను తీసుకువెళ్లాలని ఇద్దరు మాట్లాడుకున్నట్లు పోలీసులు తెలిపారు. పర్యాటకులు లేరని నిర్ధారించుకున్న తర్వాతే సంకేతం ఇవ్వాలని చేతన్ సియాకు సూచించినట్లు విచారణలో బయటపడింది. హత్యకు సంబంధించిన ఆధారాలు దొరకకుండా ఉండేందుకు 3 నెలలకు పైగా ఇద్దరు కాల్స్, చాట్స్, వాయిస్ నోట్స్ కూడా తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన మార్గంలో కూడా నిందితుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద సీసీ కెమెరాల్లో కారు నెంబర్ రికార్డ్ అవుతుందనే ఉద్దేశంతో పూణే నుంచి దాదాపు 90 కిలోమీటర్ల దూరాన్ని చేతన్ స్కూటర్పై ప్రయాణించినట్లు వెల్లడించారు. హత్య అనంతరం అదే స్కూటర్పై తిరిగి పూణే చేరుకొని దుస్తులు మార్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తులో మరో సంచలన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. పెళ్లి షాపింగ్ పేరుతో సియా కేతన్ వద్ద నుంచి ఏకంగా ₹1 కోటి తీసుకుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆ డబ్బును షాపింగ్కి కాకుండా ప్రియుడు చేతన్కు ఇచ్చిందని వెల్లడించారు. ఆ డబ్బుతో బిజినెస్ ప్రారంభించి ఆర్థికంగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ ప్లాన్ చేసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ కేసులో మరో మిస్టరీ బాలి ట్రిప్. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కేతన్, సియా బాలికి వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో కేతన్ పాస్పోర్ట్ కనిపించకపోవడంతో ప్రయాణం రద్దయింది. క్యాబ్ డ్రైవర్ వాంగ్మూలం ప్రకారం ప్రయాణం మధ్యలో సియా కార్ బూట్ తెరవాలని చెప్పి తన పర్సులో నుంచి ఏదో తీసినట్లు కనిపించిందని తెలిపాడు. తర్వాత కేవలం కేతన్ పాస్పోర్ట్ మాత్రమే కనిపించకుండా పోవటం ఇప్పుడు పోలీసుల అనుమానాలకు కారణమైంది. ఈ ఘటన కూడా హత్య కుట్రలో భాగమేననే కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రేమ, డబ్బు, భవిష్యత్తు ఈ మూడింటి కోసమే యువ పారిశ్రామికవేత్త కేతన్ను సియా, ఆమె ప్రియుడు చేతన్ పక్కా స్కెచ్ వేసి హత్య చేశారన్నది పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. డిజిటల్ ఆధారాలు, ఫోన్ కాల్స్, ఆర్థిక లావాదేవీలు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా అసలు నిజమేంటో తేలాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన ప్రతి అంశం ఈ కేసును దేశంలోనే అత్యంత సంచలనాత్మక హత్య కేసుల్లో ఒకటిగా నిలబెట్టింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పూణే యంగ్ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కేతన్ హత్య తర్వాత లోహగఢ్ కోటకు పర్యాటకుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. సాధారణంగానే ఈ చారిత్రాత్మక కోటకు సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు.
అయితే కేతన్ కేసు హాట్ టాపిక్గా మారిన తర్వాత టూరిస్టుల సంఖ్య 25% పెరిగిందని ఫోర్ట్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇప్పుడు సియా పాయింట్కు విపరీతంగా డిమాండ్ కూడా పెరిగిందట. కేతన్ అగర్వాల్ను సియా గోయల్ లోయలోకి నెట్టేసిన ప్రదేశాన్నే ఇప్పుడు సియా పాయింట్ అని పిలుస్తున్నారు. ఇక కోటకు రావడంతో ఆ సియా పాయింట్ ఎక్కడా అని ఆరాధిస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. సియా ఎక్కడి నుంచి కేతన్ను నెట్టివేసిందో తెలుసుకోవడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. మహారాష్ట్రలో పూణేకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోహగఢ్ కోట చారిత్రాత్మకమైన ప్రాంతం. గత చరిత్రను ముందుంచే ఆనవాళ్లు ఇక్కడ చాలానే ఉన్నాయి. అయితే కేతన్ సియా ఎపిసోడ్ తర్వాత ఈ ఫోర్ట్కు ఒక్కసారిగా సందర్శకులు పెరగడం చర్చనీయాంశంగా మారింది. ప్రియులు చేతన్తో కలిసి కాబోయే భర్త కేతన్ను హత్య చేసిన సియా గోయల్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉంది. చేతన్ కూడా అరెస్ట్ అయ్యాడు. 2 రోజుల క్రితమే ఈ ఇద్దరిని పోలీసులు లోహగఢ్ కోటకు తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిని అడ్డుగా భావించారు. కోట్ల రూపాయల కోసం నమ్మకాన్ని వాడుకున్నారు. హత్య చేసిన తర్వాత కూడా పోలీసులకు అనుమానం రాకుండా 3 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు ఓ క్రైమ్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితులు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ముందుగానే పక్కా ప్రణాళిక రూపొందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పెద్దలు నిర్ణయించిన పెళ్లి ఇష్టం లేక కాబోయే భర్త కేతన్ను అడ్డు తొలగించుకోవాలని సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి నిర్ణయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హత్య జరిగిన వెంటనే పెళ్లి చేసుకుంటే అనుమానం వస్తుందని భావించి 3 ఏళ్ల తర్వాత వివాహం చేసుకోవాలని కూడా ముందే నిర్ణయించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేతన్ హత్య జరిగిన రోజు లోహగఢ్ కోటపై కూడా ప్రతి మూమెంట్ను ముందే ప్లాన్ చేసినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కేతన్ కొండ అంచున నిలబడిన సమయంలో సియా షూ లేస్ కట్టుకునే నెపంతోనే నీళ్లు తాగుతున్నట్టు నటిస్తూ నేలపై కూర్చోవాలని ముందే నిర్ణయించుకున్నారట. అదే ప్రియుడు చేతన్కు సియా ఇచ్చే గ్రీన్ సిగ్నల్. సియా కూర్చోగానే వెనక నుంచి వచ్చిన చేతన్ కేతన్ను లోయలోకి తోసినట్లు పోలీసులు చెబుతున్నారు. సియా కూడా ప్రమాదంలో పడకుండా ఉండేందుకే ఈ ప్లాన్ రూపొందించారని అధికారులు వెల్లడించారు. హత్యకు అరగంట ముందు సియా చేతన్కు చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు కేసులో కీలక డిజిటల్ సాక్ష్యంగా మారింది. ఆ సమయంలో కోటలో ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి కేతన్ను తీసుకువెళ్లాలని ఇద్దరు మాట్లాడుకున్నట్లు పోలీసులు తెలిపారు. పర్యాటకులు లేరని నిర్ధారించుకున్న తర్వాతే సంకేతం ఇవ్వాలని చేతన్ సియాకు సూచించినట్లు విచారణలో బయటపడింది. హత్యకు సంబంధించిన ఆధారాలు దొరకకుండా ఉండేందుకు 3 నెలలకు పైగా ఇద్దరు కాల్స్, చాట్స్, వాయిస్ నోట్స్ కూడా తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన మార్గంలో కూడా నిందితుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద సీసీ కెమెరాల్లో కారు నెంబర్ రికార్డ్ అవుతుందనే ఉద్దేశంతో పూణే నుంచి దాదాపు 90 కిలోమీటర్ల దూరాన్ని చేతన్ స్కూటర్పై ప్రయాణించినట్లు వెల్లడించారు. హత్య అనంతరం అదే స్కూటర్పై తిరిగి పూణే చేరుకొని దుస్తులు మార్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తులో మరో సంచలన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. పెళ్లి షాపింగ్ పేరుతో సియా కేతన్ వద్ద నుంచి ఏకంగా ₹1 కోటి తీసుకుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆ డబ్బును షాపింగ్కి కాకుండా ప్రియుడు చేతన్కు ఇచ్చిందని వెల్లడించారు. ఆ డబ్బుతో బిజినెస్ ప్రారంభించి ఆర్థికంగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ ప్లాన్ చేసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ కేసులో మరో మిస్టరీ బాలి ట్రిప్. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కేతన్, సియా బాలికి వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో కేతన్ పాస్పోర్ట్ కనిపించకపోవడంతో ప్రయాణం రద్దయింది. క్యాబ్ డ్రైవర్ వాంగ్మూలం ప్రకారం ప్రయాణం మధ్యలో సియా కార్ బూట్ తెరవాలని చెప్పి తన పర్సులో నుంచి ఏదో తీసినట్లు కనిపించిందని తెలిపాడు. తర్వాత కేవలం కేతన్ పాస్పోర్ట్ మాత్రమే కనిపించకుండా పోవటం ఇప్పుడు పోలీసుల అనుమానాలకు కారణమైంది. ఈ ఘటన కూడా హత్య కుట్రలో భాగమేననే కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రేమ, డబ్బు, భవిష్యత్తు ఈ మూడింటి కోసమే యువ పారిశ్రామికవేత్త కేతన్ను సియా, ఆమె ప్రియుడు చేతన్ పక్కా స్కెచ్ వేసి హత్య చేశారన్నది పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. డిజిటల్ ఆధారాలు, ఫోన్ కాల్స్, ఆర్థిక లావాదేవీలు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా అసలు నిజమేంటో తేలాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన ప్రతి అంశం ఈ కేసును దేశంలోనే అత్యంత సంచలనాత్మక హత్య కేసుల్లో ఒకటిగా నిలబెట్టింది.